బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో ఎండల తీవ్రత మధ్యలో వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్న సమాచారం వస్తోంది. గత కొన్ని రోజులుగా మండుతున్న ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ ఇప్పుడు కొంత ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. అదే సమయంలో పలు జిల్లాల్లో వర్షాలు, వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయిందన్న విషయాలు తెలియజేసేందుకు మా ప్రతినిధి వాలి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, తెలంగాణలో ఎండలు కొంత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. తాజా వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? హైదరాబాద్ వాతావరణ కేంద్ర అంచనా ప్రకారం రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో రేపు ఉదయం 8:30 నుండి వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు తరంగిణి. ఏ జిల్లాల్లో ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది? ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వడగళ్ల వానలు పడేటువంటి అవకాశం ఉందని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది తరంగిణి. ఈ వర్షాలు, ఉష్ణోగ్రత తగ్గుదలకి కారణం ఏంటి? ప్రస్తుతం వాయువ్య భారతదేశంలో ఏర్పడిన తక్కువ ఒత్తిడి ప్రభావం, అంటే అల్పపీడనం వల్ల, అలాగే గాలి ప్రవాహ మార్పుల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. అలానే వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉందని చెప్తున్నారు ఉత్తరగిరి. శ్రీనివాస్, గత సంవత్సరం ఇదే సమయంలో తెలంగాణలో వాతావరణ పరిస్థితి ఎలా ఉండేదంటారు? గత సంవత్సరం ఇదే సమయానికి తెలంగాణలో తీవ్ర ఎండలు నమోదయ్యాయి. చాలా జిల్లాల్లో 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాలు చాలా తక్కువగా ఉండటంతో హీట్ వేవ్ పరిస్థితులు కనిపించాయి. కానీ ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. వర్షాలు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈసారి ఎండ తీవ్రత కొంత తగ్గిందంటారా? అవును, ఈసారి వాతావరణం పెరగడం, మేఘావరణం పెరగడం, అప్పుడప్పుడు వర్షాలు పడడం వల్ల ఉష్ణోగ్రతలు గత ఏడాదితో పోలిస్తే కొంత తగ్గి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తుంది? వడగళ్ల వానలు, ఉరుములు పడే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అంటున్నారు. చెట్ల కింద ఉండకూడదు, ఎందుకంటే పిడుగులు పడే అవకాశం ఉంటుంది. అలానే వడగళ్ల వానలకి రైతులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ చెబుతుంది తరంగిణి. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా చూస్తే తెలంగాణలో ఎండల తీవ్రత కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో వడగళ్ల వానలు, ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యేకంగా రైతులు, బయట పనులు చేసేవారు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా ఉన్నప్పటికీ వాతావరణ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. అందుకే అధికారుల సూచనలను పాటిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే.